మన ఛానల్కు స్వాగతం. నేడు మనం 2025లో ఏఐతో మోసాల గురించి చర్చించబోతున్నాం. సాంకేతికత ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు దుర్వినియోగం మరియు మోసాల కొత్త మార్గాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ ద్వారా మనం చూడగలిగే కొన్ని సాధారణ మోసాల గురించి చర్చిద్దాం. మొదటగా, ఏఐ ఆధారిత ఫిషింగ్ దాడులు. ఎక్కడో ఒక డొమైన్ నుండి పంపబడినట్లు కనిపించే ఇమెయిల్లు లేదా సందేశాలు ఉంచి సైబర్ నేరగాళ్లు పాస్వర్డ్లు మరియు క్రెడిట్ కార్డు వివరాలను సేకరించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల మన వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితోనైనా వ్యక్తిగత వివరాలు పంచుకునే ముందు వారి స్థాయిని నిర్ధారించుకోవడం ముఖ్యంగా ఉంటుంది. మరొకటి, డీప్ఫేక్ టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ వాడకంతో వీడియోలు మరియు ఆడియోలను ప్రామాణికంగా ఎడిట్ చేయడం సులభంగా మారింది. దీని వలన ప్రజలు మరియు సంస్థలు నష్టపోవచ్చు మరియు ప్రజా విశ్వాసానికి హాని కలిగించవచ్చు. ఏఐను దీనికోసం ఉపయోగించకుండా ఉండటానికి మనం ఇతర పరిజ్ఞానం ఉండాలి. అంతేకాకుండా ఏఐ ఆధారిత ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ ద్వారా కృత్రిమంగా సూచనలు మరియు పౌరుషాలను సృష్టించి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించవచ్చు. అందుకనే ఏఐ ద్వారా పొందిన సమాచారం మీద పూర్తిగా ఆధారపడకండి మరియు పరిశోధనలు చేయడం చాలా ముఖ్యం. మంచిగా, ఏఐ ద్వారా మనం చూసే ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ముఖ్యమైంది, కానీ దుర్వినియోగాలను గుర్తించడానికి కూడా సన్నాహాలు చేసుకోవాలి. కాబట్టి మీరు ఎలా సంరక్షణగా ఉండాలి మరియు ఏఐను సురక్షితంగా ఉపయోగించాలనే గురించి తెలియజేసే వీడియోలను చూడండి. ఈ వీడియో మీకు సహాయం చేసిందని అనుకుంటున్నాము. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి. ధన్యవాదాలు.